జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతకుముందు గురు సందేశంలో మీరు సత్యాన్ని గురించి తెలుసుకున్నారు. సత్యాన్ని గురించి అవగాహన గావించుకున్నారు. ఆ సత్యాన్ని గురించి మరొకసారి పునశ్చరణం గావించుకుందాం. సత్యం అంటే మారనిది, మార్పులకు గురి కానిది, అనంతమైనది, సనాతనమైనది, నిరంతరం కొనసాగేది. సత్యం అనాది నుండి మొదలైంది, అది ఇంకా కొనసాగుతూనే ఉంది, అది మారే ప్రసక్తే లేదు. ఆ సత్యం నిరాకారం, నిరంజనం, నిర్గుణం, సర్వవ్యాపితం, విశ్వవ్యాపితం. అంటే సత్యం అనేది కంటికి కనిపించదు, రుచి చూసేది కాదు, వాసన చూసేది కాదు, స్పృశించేది కాదు, తడిపేది కాదు, విభజించేది కాదు. అది కంటికి కనిపించే ప్రసక్తే లేదు. సత్యాన్ని గురించి మనం తెలుసుకున్నాం అనుకో, ఇక మనం తెలుసుకోవలసింది ఏముంది? అదే సత్యం అనుభవంలోకి వచ్చింది అనుకో, నువ్వు సాక్షాత్తు భగవంతుడివే కదా. భగవంతుడు ఒక్కడే, సత్యం కూడా ఒక్కటే. రెండు సత్యాలు ఉండవు, ఇద్దరు భగవంతుడు కూడా ఉండరు. ఇటువంటి సత్యం ఎప్పుడు బహిర్గతమైంది? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు బహిర్గతమైంది. అంటే ఇప్పటికి దాదాపుగా 8000 సంవత్సరాల క్రితం ఆ సత్యం బహిర్గతమైంది. అప్పుడు ప్రపంచం ఎలా ఉంది? ఒక కోణంలో సుభిక్షంగా ఉంది, మరొక కోణంలో అనాగరికంగా ఉంది. అనాగరికంగా ఉంది కాబట్టి, ప్రకృతి సుభిక్షంగా ఉంది కాబట్టి సత్యం బహిర్గతం కావటం సులభమైంది. అయితే సత్యం బహిర్గతమైంది, బాగానే ఉంది. ఆ సత్యాన్ని బహిర్గతం చేసినటువంటి ఋషులు ఏం చేశారంటే, ఆ సత్యాన్ని అందుకోవటం కోసం, సత్యాన్ని జీవితానికి అన్వయించుకోవటం కోసం కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. ముందు అసలు సత్యం ఎక్కడుంది? విశ్వం మొత్తం వ్యాపించి ఉంది. ఆ సత్యమే ఈ చరాచర జగత్తుకు మూలం మరియు ఆధారం. సత్యం లేకుండా కనిపించేటటువంటి భౌతిక జగత్తు బహిర్గతమయ్యే అవకాశమే లేదు. సరే, అది బాగానే ఉంది. ఈ సత్యాన్ని అందుకోవటం ఎట్లా? సత్యాన్ని జీవితానికి అనుభవించుకోవటం ఎట్లా? సత్యాన్ని అనుభవంలోకి పొందటం ఎట్లా? దాని గురించి అవగాహన గావించుకోవాలి. దానికంటే ముందు అసలు సత్యమీకి అవసరం వచ్చింది. సత్యం కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? సత్యం కోసం అందరూ కూడా ఆరాటపడుతున్నారు కదా. సత్యం కోసం ఆరాటపడుతున్నారంటే అసత్యం పెరుగుతున్నట్లే కదా. దీని గురించి ఆలోచించండి. అసత్యం తారాస్థాయికి పోయినప్పుడు సత్యం కోసం తప్పనిసరిగా అన్వేషణ జరుగుతుంది. సత్యం అనేది భగవంతుడు కదా. ఎవరైతే భగవంతుడి స్థితికి వెళతారో వాళ్ళు శారీరకంగా, మానసికంగా అన్ని విధాల ఉన్నతంగా ఉంటారు. ఎవరైనా ఉన్నతమైన జీవితాన్ని కోరుకుంటారు తప్ప బలహీనమైన జీవితాన్ని కోరుకోరు కదా. ఋషులు ఏం చేశారు? సత్యాన్ని బహిర్గతం గావించారు. ఎందుకు బహిర్గతం గావించారు? మానవులంతా కూడా శారీరకంగా, మానసికంగా బలహీనపడుతూ
అరిషడ్ వర్గాలు ప్రకోపించటం వల్ల వాళ్ళు సత్యాన్ని బహిర్గతం చేశారు. లోతైనటువంటి తపో సమాధి నుండి ఈ మహోన్నతమైనటువంటి అంశాన్ని వెలికి తీయటం జరిగింది. మరి ఈ సత్యాన్ని జీవితానికి అన్వయించుకోవటం ఎట్లా? మొట్టమొదటిగా అందరూ తెలుసుకోవలసినటువంటి నగర సత్యం ఏంటంటే, సత్యం ఒక్కటే, భగవంతుడు ఒక్కడే, బ్రహ్మం ఒక్కటే, పరమాత్మ కూడా ఒక్కడే. రెండు లేవు, రెండవది లేదు. దీన్ని ఏమంటారు? ఏకత్వం అంటారు. ఏకత్వం బహిర్గతమైనప్పుడు భిన్నత్వానికి అవకాశం లేదు కదా. అందువల్ల అందరూ తెలుసుకోవలసినటువంటి ఒకే ఒక మూల సూత్రం ఏంటంటే, ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. విశ్వమంతా ఒక్కటే. ఆ విశ్వమే సత్యం నుండి బహిర్గతమైంది, మళ్ళా సత్యంలో కలిసిపోతుంది. రెండు విశ్వాలు ఉండవు, రెండు సత్యాలు ఉండవు, ఇద్దరు భగవంతులు ఉండరు, రెండు రకాల జ్ఞానాలు కూడా ఉండవు. ఉన్నది ఒక్కటే, అదే అద్వైతం. అద్వైతం అంటే ఏంది? ద్వైతం కానిదే అద్వైతం. ఇప్పుడు మనుషులంతా ద్వైతంలో ఉన్నారు కాబట్టి అక్కడ రెండు కనపడుతున్నాయి. అదే అద్వైతానికి వెళితే రెండు కనిపించవు కదా, ఒక్కటే కనిపిస్తుంది కదా. కొంచెం ఆలోచించండి. అక్కడ ఒక్కటే ఉంది అనే విషయం రుజువైంది అనుకోండి, అంతరంగం నిండుకొండలా ఉంటుంది కదా. అంతరంగం అంతా భగవంతుని మయమవుతుంది కదా. అందరూ తెలుసుకోవలసినటువంటి నగర సత్యం ఏంటంటే, నేను వేరు, భగవంతుడు వేరు అనుకుంటున్నారు. నేను వేరు, భగవంతుడు వేరు అనే భావన కలిగిందంటే అక్కడ రెండున్నట్లే కదా. రెండున్నాయంటే అది అద్వైతం కాదు కదా. కాబట్టి అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, అద్వైతమే సత్యం, అన్యము మిథ్య. అద్వైతమే సత్యం, అన్యము మిథ్య. అద్వైతం అనేది ద్వైతానికి భిన్నంగా, విరుద్ధంగా ఉంటుంది. ద్వైతం రెండింటితో కూడి ఉంటుంది, అద్వైతం మాత్రం ఏకత్వంలో ఉంటుంది. ఇక మరొక విషయం, మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచింది మొదలు మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు భగవంతుడి యొక్క అండదండల కోసం, ఆశీస్సుల కోసం ఆరాటపడుతూ ఉంటాడు. భగవంతుడి యొక్క ఉనికి ద్వారానే జీవితం కొనసాగుతుంది అనేటటువంటి భావనతోటి భగవంతుడి మీద భారం వేస్తాడు. భగవంతుడి కోసం పరితపిస్తూ ఆరాటపడుతూ ఉంటాడు. ఆ భగవంతుణ్ణి బయట వెతుక్కుంటున్నాడు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సూత్రం. భగవంతుడు బయట ఉన్నాడు అనే విషయం వాస్తవమే, అందులో సందేహమే లేదు. భగవంతుడు ఉండే చరాచర జగత్తు ఆవిర్భవించింది, మళ్ళా తిరిగి భగవంతుడిలోనికే కలిసిపోతుంది అనేది కూడా సత్యమే. అయితే ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? అంతరంగంలో ఉన్నాడు కదా. అంతరంగంలోనే భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుని బయట వెతుక్కోవటం ఏంటి? అందరూ భగవంతుని బయట వెతుకుతున్నారు కదా. భగవంతుని రూపంగా భావిస్తున్నారు కదా, శక్తిగా భావిస్తున్నారు కదా, వ్యక్తిగా భావిస్తున్నారు కదా, పదార్థంగా భావిస్తున్నారు కదా, ఆకారంగా భావిస్తున్నారు కదా. ఇదంతా అసత్యమే కదా. కాబట్టి భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడు బయట ఉన్నాడనే విషయం వాస్తవమే, కానీ ఆ భగవంతుడు అంతరంగంలో కూడా ఉన్నాడు కదా. అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు.
ఎప్పుడైతే అంతరంగంలో భగవంతుడు ఉన్నాడో అనేటటువంటి విషయం స్పష్టంగా తెలిసిపోతుందో, ఆ భగవంతుడు అంతరంగంలోనే ఉన్నప్పుడు, నీలోనే ఉన్నప్పుడు నువ్వు భగవంతుడి మీద ఆధారపడవలసిన అవసరం ఏంటి? భగవంతుడు నీలోనే ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వు సాక్షాత్తు భగవంతుడివే కదా. ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుందో, బాహ్య ప్రపంచంలో భగవంతుడిని గురించినటువంటి వెతుకులాట ఉండదు కదా. కాబట్టి సత్యం ఏమిటి? బయట భగవంతుడిని వెతుక్కోవటం అసత్యం, నేనే భగవంతుడను అనుకోవటం సత్యం. మరొక విషయం చెప్తున్నాను. అంతరంగంలో సంస్కారాల మాలిన్యం ఉన్నప్పుడు, బయట భగవంతుణ్ణి వెతుక్కుంటున్నప్పటికీ బయట భగవంతుడు అనుభవంలోకి రాడు కదా. ఎందువల్ల? భగవంతుని వెతకటంలో సంస్కారాల మాలిన్యం అడ్డొస్తుంది కదా. ఒక విషయం చెప్తున్నాను, శ్రద్ధగా అవగాహన గావించుకోండి. భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు కదా. భగవంతుడికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు కదా. మానవ జీవితం భగవంతుడి ద్వారా రావటం లేదు కదా. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వృక్షం కానీ, ప్రతి జంతువు కానీ, ప్రతి మానవుడు కానీ పూర్వీకపు తల్లిదండ్రుల నుండి ఉద్భవిస్తున్నాడు తప్ప భగవంతుడి ద్వారా రావటం లేదు కదా. మరి భగవంతుడి ద్వారా జీవితం కొనసాగనప్పుడు, భగవంతుడికి మానవ జీవితానికి సంబంధం లేనప్పుడు, భగవంతుడి ద్వారా సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతాయి? ఆలోచించండి. భగవంతుడి మీద భారం వేయటం అంటే అంతరంగమందలి భగవంతుణ్ణి గుర్తించకపోవటమే కదా. పోనీ బయట భగవంతుని వెతుక్కుంటున్నారు, తప్పు మాత్రం కానే కాదు. అంతరంగంలో సంస్కారాల మాలిన్యం ఉన్నప్పుడు బయట భగవంతుడి అనుభవంలోకి రాడు కదా. అందుకే ఏమవుతుంది, అందరూ కూడా ఆత్మస్థితిని పొందటం కోసం, భగవంతుడి యొక్క దర్శనం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం, ఆత్మ దర్శనం కోసం దశాబ్దాల తరబడి సాధన చేస్తున్నారు కదా. సాధన చేసినందువల్ల ఏమైనా ఫలితం వస్తుందా? రావటం లేదే. సాధన చేసినందువల్ల ఫలితం రావటం లేదు కదా. ఫలితం రానప్పుడు తీవ్రమైన అసంతృప్తి, అశాంతి కలుగుతున్నాయి కదా. కాబట్టి సత్యం ఏమిటి? నీవు సాక్షాత్తు భగవంతుడివే. అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది. నీవు అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకుని విశ్వవ్యాప్త భావనకు వెళ్ళగలిగితే, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తే, భగవంతుడిగా జీవించగలిగితే సంకల్పాలు సునాయాసంగా నెరవేరుతాయి కదా. ఎవరైనా భగవంతుడి కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు, ఎందుకు తపన పడుతున్నారు, ఎందుకు పరితపిస్తున్నారు, ఎందుకు పరుగులు తీస్తున్నారు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అందుకు మూల కారణం ఏంటి? సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సమస్యలతో ఎక్కువ కాలం జీవించలేరు, బాధలతో ఎక్కువ కాలం జీవించలేరు, జబ్బులతో ఎక్కువ కాలం జీవించలేరు, మానసిక ఒత్తిడితో ఎక్కువ కాలం జీవించలేరు. ఆ మానసిక ఒత్తిడి తొలగిపోవాలి కదా. ఆ మానసిక ఒత్తిడి తొలగిపోవటానికి మనం బయట ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం, వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. ఇది సత్యం ఎలా అవుతుంది?
అసత్యపు అశాస్త్రీయపు విధానాలను అనుసరిస్తూ ఫలితం రాలేదని బాధపడితే ఎట్లా? నువ్వెవరివి? సాక్షాత్తు భగవంతుడివే కదా. అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది కదా. నీలోనే ఆత్మ ఉంది, నీలోనే ప్రేమ ఉంది, నీలోనే ఆనందం ఉంది, నీలోనే దివ్యత్వం ఉంది. నీ అంతరంగమే నీ గురువు కదా. అంతా నీలో ఉన్నప్పుడు నువ్వు బయట భగవంతుడి గురించి ఆలోచించడం ఏంటి? కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్యాన్ని వక్రీకరించినందువల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదే. కాబట్టి సత్యాన్ని వక్రీకరించడం అంటే అది అసత్యమే కదా. ఇక మూడో విషయం అదేమిటి? నీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. నీ అంతరంగంలోనే అన్నీ ఉన్నాయి. నీ లోపల ఏదుంటే అది బయట కనపడుతుంది. లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉండవు. బాహ్య ప్రపంచం అంతా కూడా అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి కనిపిస్తున్నప్పుడు బాహ్య ప్రపంచమే నాకు కనిపిస్తుందనే భావన ఉండకూడదు కదా. నువ్వు చూసేదంతా నీ అంతరంగమే. బయట చెడు కనపడుతుందంటే అది అంతరంగంలో ఉన్న చెడే. బయట మంచి కనిపిస్తుందంటే అంతరంగంలో ఉన్నటువంటి మంచే. బయట మంచి లేదు, చెడు లేదు. నీ అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే చెడు కనిపిస్తుంది. ఆ సంస్కారాలు ఉన్నతంగా ఉత్తమంగా ఉంటే మంచి కనిపిస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మ విజ్ఞాన శాస్త్రం. అంతరంగ శుద్ధి, ఆత్మశుద్ధి, చిత్తశుద్ధి, సంస్కార శుద్ధి. ఇదే సత్యం అంటే. సత్యాన్ని జీవితానికి అన్వయించుకుంటే నువ్వు సాక్షాత్తు భగవంతుడు అవుతావు కదా. అంతరంగంలో సంస్కారాల మాలిన్యం ఉన్నప్పుడు నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి రాదు కదా. కాబట్టి సత్యం అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటమే సత్యం. నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే సత్యం. నీలోకి పయనించడమే సత్యం. అహంకారాన్ని కరిగించుకోవటమే సత్యం. జీవభావాన్ని తొలగించుకోవటమే సత్యం. నీ లోపల ఉన్నటువంటి బలహీనతలను, లోపాలను సరిచేసుకోవటమే సత్యం. అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవటమే సత్యం. కాబట్టి అందరూ కూడా సత్యాన్ని గురించి తెలుసుకుంటున్నారు కానీ ఆ సత్యాన్ని జీవితానికి అన్వయించుకోవటం లేదు కదా. సత్యాన్ని జీవితానికి అన్వయించుకుంటే అది అనుభవం అవుతుంది కదా. సత్యాన్ని గురించి తెలుసుకొని అన్వయించుకోకపోతే, అనుభవంలోకి పొందకపోతే అదంతా ఊహ అవుతుంది కదా. కాబట్టి జీవిత సత్యం అంటే జీవితాన్ని సత్యవంతంగా మలుచుకోవటం, నీవెవరో తెలుసుకోవటం, నీ అంతరంగంలో ఏముందో తెలుసుకోవటం, నీ జీవితం ఎలా కొనసాగుతుందో తెలుసుకోవటం, నేను భగవంతుడను అనే అంశాన్ని అనుభవంలోకి పొందటం. ఎప్పుడైతే అంతరంగంలో సంస్కారాల మాలిన్యం ఉంటుందో బాహ్య ప్రపంచం భగవంతునికి ప్రతిరూపంగా గోచరించదు కదా. ఆలోచించండి. కాబట్టి అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే సత్యాన్ని గురించి తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే ఆ సత్యాన్ని జీవితానికి అన్వయించుకోవటం మరొక ఎత్తు. కేవలం తెలుసుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. ఎందుకు అన్వయించుకోలేకపోతున్నారంటే
దానికి మూల కారణం అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. బాహ్య ప్రపంచం అనేది అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి కనిపిస్తుంది తప్ప అది వేరే విధంగా కనిపించదు. నీ సమస్యలకు కష్టాలకు మూలం కూడా నీ అంతరంగమే తప్ప బాహ్య ప్రపంచం కానే కాదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నీ అంతరంగ సంస్కారాలు సత్యమా మాయా? అంతరంగ సంస్కారాలు సత్యమా మాయా? అవి సత్యం కాదు, మాయకు ప్రతిరూపం. అవి ఎలా ఏర్పడ్డాయి? ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం కొనసాగుతున్నటువంటి వాళ్ళల్లో కృత్రిమంగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళల్లో ఆ సంస్కారాలు ఏర్పడతాయి. సంస్కారాలు ఉత్తమంగా ఉన్నతంగా ఉంటే పురోగమన పరిణామం, సంస్కారాలు బలహీనంగా ఉంటే కలుషితంగా ఉంటే తిరోగమన పరిణామం. ఇప్పుడు చెప్పండి, అంతరంగంలో భగవంతుడున్నాడు అనేటటువంటి విషయం వాస్తవమైనప్పటికీ, నేను భగవంతుడను అనేటటువంటి అంశం రుజువులతో సహా నిరూపించబడ్డప్పటికీ అది అనుభవంలోకి రాకపోవటానికి మూల కారణం ఏంటి? ఆలోచించండి. సత్యాన్ని వక్రీకరించటమే, సత్యాన్ని జీర్ణించుకోలేకపోవటమే, సత్యాన్ని జీవితానికి అన్వయించుకోలేకపోవటమే కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అంతా ఎక్కడ వక్రీకరించబడిందంటే, ఋషులు అందించినటువంటి విధానం ఒక రకంగా ఉంది, ప్రస్తుతం మానవులు ఆచరించేటటువంటి విధానం మరొక రకంగా ఉంది. ఇక మరొక విషయం, భగవంతుడు ప్రపంచంలో ఉన్నాడా, ప్రపంచానికి భిన్నంగా ఉన్నాడా? భగవంతుడు ప్రపంచానికి భిన్నంగా ఉన్నాడు అనుకోవటం అసత్యం. భగవంతుడు ప్రపంచంలో, ప్రకృతిలో, సృష్టిలో ఒక భాగం అనుకోవటమే సత్యం. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి మరొక అంశం. ఎట్లా? భగవంతుడు ప్రత్యేకంగా లేడు. కనిపించే చరాచర జగత్తు మొత్తం కూడా దేవుని నుండి ఆవిర్భవించింది, భగవంతుడి నుంచే కదా. ఆ భగవంతుడే సత్యం కదా, ఆ భగవంతుడే పరబ్రహ్మం కదా, ఆ భగవంతుడే పరమాత్మ కదా, ఆ భగవంతుడే శుద్ధ చైతన్యం కదా. కాబట్టి భగవంతుడి నుండి భౌతిక జగత్తు ఆవిర్భవించింది కాబట్టి భౌతిక జగత్తులోనే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు భౌతిక జగత్తులో ఉన్నప్పుడు భగవంతుని ప్రత్యేకంగా అతీతంగా భావించి భౌతిక జగత్తును వ్యతిరేకిస్తూ భగవంతుడి కోసం తీవ్రమైనటువంటి అన్వేషణ చేయటం ఏమిటి, సాధన చేయటం ఏమిటి? ఇది కూడా అసత్యమే కదా. మనం అసత్యంలో ఉండి సత్యాన్ని గురించి ఆలోచిస్తే ఎలా? ఎప్పుడైతే కనిపించేది మొత్తం భగవంతునికి ప్రతిరూపం అనే భావన కలుగుతుంది, అది ఆత్మ సాక్షాత్కారమే కదా, ఆత్మ దర్శనమే కదా. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం అనేటటువంటివి కళ్ళు తెరిచినప్పుడే జరుగుతున్నాయి కదా. అవి ఎప్పుడు జరుగుతాయి? సత్యాన్ని జీవితానికి అన్వయించుకుంటే జరుగుతాయి. సత్యాన్ని జీవితానికి అన్వయించుకోకపోతే జరగవు కదా. కాబట్టి జీవితాన్ని సత్యంగా మార్చుకునే విధంగా మీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకొని
అన్ని రకాల సమస్యల నుంచి సమూలంగా విడుదలై జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారని మనస వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.